హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాట్ ఇట్. ఈరోజు ఈ 20 క్వశ్చన్స్లో ఎన్ని ఆన్సర్ చేయగలరో చూద్దామండి. మీకు తెలిసినట్టయితే కామెంట్లో తప్పకుండా చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, అంతరిక్షంలో బ్రతకలేని జీవులు ఏవి? ఆప్షన్స్: ఏ మనుషులు, బి పక్షులు, సి జంతువులు అండ్ డి ఏలియన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ క్వశ్చన్కి కనుక ఆన్సర్ తెలిస్తే, ఒకవేళ గెస్ చేసినట్టయితే కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే పక్షులండి. పక్షులు అనేవి ఎగురుతాయి కదా, అంతరిక్షంలో అలా కుదరదనమాట, తేలిపోతూ ఉంటుంది. అందుకు పక్షులు అనేవి బతకలేవు అక్కడ. క్వశ్చన్ నెంబర్ 2, పడుకునే ముందు ఏం తింటే చక్కగా నిద్ర పడుతుంది? ఆప్షన్స్: ఏ బనానా, బి డార్క్ చాక్లెట్, సి చెర్రీ అండ్ డి పంప్కిన్ సీడ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పడుకునే ముందు కొందరికి పాలు తాగడం అలవాటు ఉంటుంది, అలాగే ఫ్రూట్స్ తినడం అలవాటు ఉంటుంది కదండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే బనానా, అలాగే డార్క్ చాక్లెట్లో కెఫేన్ ఉంటుంది. డార్క్ చాక్లెట్ అండి, క్యాడ్బరీ కాదు. చెర్రీ, అలాగే పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు. వీటిలో ఏవి తిన్నా సరే చక్కగా నిద్ర పడుతుందట. క్వశ్చన్ నెంబర్ 3, రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏ జ్యూస్ తాగాలి? ఆప్షన్స్: ఏ బనానా జ్యూస్, బి గోవా జ్యూస్, సి ఏబీసీ జ్యూస్ అండ్ డి మ్యాంగో జ్యూస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ మధ్యన ఎక్కడ చూసినా ఏబీసీ జ్యూస్ ట్రెండింగ్లో ఉందండి. అంటే ఎవరి నోట విన్నా అదే వింటూ ఉంటాము. అదేంటంటే ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్ అండి. ఈ 3 కలిపిన జ్యూస్ అనేది మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుందట. క్వశ్చన్ నెంబర్ 4, గుండె లేని జీవి ఏది? ఆప్షన్స్: ఏ ఆక్టోపస్, బి స్నేయిల్, సి డాల్ఫిన్ అండ్ డి జెల్లీఫిష్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ జీవికి గుండె ఉండదు అని అడుగుతున్నానండి. గెస్ చేస్తే కామెంట్లో చెప్పండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే జెల్లీఫిష్ అండి. జెల్లీఫిష్కి గుండె అనేది ఉండదట. క్వశ్చన్ నెంబర్ 5, సన్నగా బక్కగా ఉన్నవారు ఏం తింటే లావ్ అవుతారు? ఆప్షన్స్: ఏ బాదం, బి నెయ్యి, సి అవకాడో అండ్ డి అరటిపండు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సన్నగా ఉన్నవారు లావుగా అవ్వాలంటే ఏం తినాలో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇకపోతే ఆన్సర్ ఏంటంటే ఈ 4 అండి. బాదం తింటే, ఆల్మండ్ తింటే లావ్ అవుతారు, అలాగే నెయ్యి తిన్నా లావ్ అవుతారు. అవకాడో అంతే తెలుసు కదా, లోన పిక్క ఉంటుంది, అదనమాట. అరటిపండు తిన్నా సరే లావ్ అవుతారట. క్వశ్చన్ నెంబర్ 6, మనిషి 12 రోజుల పాటు ఒకేలా ఏం చేస్తే చనిపోతాడు? ఆప్షన్స్: ఏ నిలబడడం, బి కూర్చోవడం, సి నిద్రపోవడం అండ్ డి నడవడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనం ఏదైనా సరే ఒకేలా అంటే రోజు అలాగే ఉండిపోతే కూడా చాలా ప్రమాదం అండి, మెంటల్ పొజిషన్లోకి వెళ్ళిపోతాము. ఆన్సర్ ఏంటంటే ఏ నడవకుండా అలాగ కూర్చొని ఉంటే చనిపోతాడట మనిషి 12 రోజుల పాటు. క్వశ్చన్ నెంబర్ 7, కందిరీగ కుట్టినప్పుడు దానిపై ఏం రాస్తే తగ్గుతుంది? ఆప్షన్స్: ఏ నిమ్మరసం, బి తేనె, సి పసుపు అండ్ డి ఉల్లిపాయ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కందిరీగ కుట్టినప్పుడు అక్కడ మంట కొడుతూ ఉంటుందండి. కరిచిన వాళ్ళకి ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. గుచ్చినట్టు మంట కొడుతూ ఉంటుంది. అక్కడ నిమ్మరసం రాస్తే కొంచెం సేపటికి తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువ అయితే చెప్పలేం, కానీ ఒకటి కుడితే నిమ్మరసం అక్కడ పామిస్తే తగ్గిపోద్దండి. క్వశ్చన్ నెంబర్ 8, కళ్ళ కింద మచ్చలు తగ్గాలంటే ఏ కూరగాయ రాయాలి? ఆప్షన్స్: ఏ పొటాటో, బి టొమాటో, సి కుకుంబర్ అండ్ డి పపాయ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొందరికి కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ లాగా బ్లాక్ కలర్లో అయిపోతూ ఉంటాయండి. మొబైల్ ఎక్కువ చూసినా సరే, లేదంటే ఎక్కువ చదివినా, ఎక్కువ ఆలోచించినా అలాగ అవుతూ ఉంటాయి. పొటాటోని కట్ చేసి ఆ వైట్ది ఉంటుంది కదా, కళ్ళ కింద మసాజ్ చేస్తే నల్ల మచ్చలు అనేవి పోతాయండి. క్వశ్చన్ నెంబర్ 9, ఏ కూరగాయ తింటే కడుపులోని క్లీన్ అవుతుంది? ఆప్షన్స్: ఏ అంటిదవ్వ, బి బొప్పాయి, సి బీరకాయ అండ్ డి ఆనపకాయ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అంటిదవ్వ అంటే మీకు తెలుసా అండి? అరటి చెట్టు కొడతారు కదా, మధ్యలో ఉంటుంది కదా ఇలాగ వైట్ది ఉంటుంది అనమాట. అది కట్ చేసి అది కూడా కూరలాగా వండుకొని తింటారు. అది తింటే ఏంటంటే మనం వెంట్రుకలు ఏవైనా సరే కడుపులోనికి వెళ్ళిపోయినా సరే ఏం కాకుండా నీట్గా కడుపు మొత్తం క్లీన్ అవుతుంది, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 10, ఏం తింటే కడుపులో పురుగులు చనిపోతాయి? ఆప్షన్స్: ఏ వేపాకు రసం, బి కాకరకాయ, సి మునగాకు అండ్ డి మెంతాకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇవన్నీ మనకు ఉపయోగపడేవేనండి. కొంచెం చేదుగా ఉంటాయి అంతే తప్ప కడుపులో మొత్తం పురుగులన్నీ క్లీన్ అయిపోతాయి. వేపాకు రసం తాగుతూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, అంటే చిన్నపిల్లలు,
పొద్దున్న పూట పట్టిస్తూ ఉంటారు, ఎందుకంటే కడుపులో పురుగులు చనిపోవాలని. క్వశ్చన్ నెంబర్ 11. శరీరంలో వేడిని తగ్గించే పదార్థం ఏది? ఆప్షన్స్: ఏ మెంతులు, బి సబ్జా గింజలు, సి మజ్జిగ, అండ్ డి పైవన్నీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెరుగు తింటే కడుపు అనేది చల్లబడదండి, మజ్జిగ చేసుకోవాలి. సబ్జా గింజలు తెలిసినవే కదా, తులసాకు, పిక్కలు, అలాగే మెంతులు కూడా అండి. మెంతులు తిన్నా సరే బాడీ అనేది కూల్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 12. జీర్ణశక్తిని పెంచే ఆహారం ఏది? ఆప్షన్స్: ఏ జీలకర్ర, బి వాము, సి లవంగం, అండ్ డి మెంతులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జీర్ణశక్తి దేనివల్ల పెరుగుతుందంటే, కొందరు చూడండి చిన్నప్పుడు కడుపు నొప్పి అంటే వాము నీరు వాటర్లో కలిపేసి ఇస్తారండి. మీకు తెలుసో లేదో, తెలిస్తే కామెంట్ చేయండి. ఆ వాము తింటే ఏంటంటే జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 13. 5 కళ్ళు ఉన్న జీవి ఏది? ఆప్షన్స్: ఏ బటర్ఫ్లై, బి హానీ బీ, సి మస్కిటో, అండ్ డి హౌస్ ఫ్లై. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హౌస్ ఫ్లై అంటే ఏం లేదండి, ఈగ. మస్కిటో అంటే దోమ. అలాగే హనీ బీ అంటే తెలుసు కదా, తుమ్మెద. ఆన్సర్ ఏంటంటే తుమ్మెద అండి. 5 కళ్ళు ఉంటాయట. క్వశ్చన్ నెంబర్ 14. మామిడి పండు తిన్న తర్వాత ఏం తాగితే మనిషి చనిపోతాడు? నాకు కామెంట్లో చెప్తున్నారండి ఇవన్నీ నిజం కాదు అని. కొన్ని ఉంటాయండి, టాక్సిక్గా మారుతాయి, అంటే విషంలాగా మారిపోతాయి దీనికి దానికి పడకపోతే. నేను అవి బేస్మెంట్ చేసుకొని చెప్తున్నాను. ఆప్షన్స్ ఏంటంటే: ఏ మిల్క్, బి కర్డ్, సి ఆరెంజ్ జ్యూస్, అండ్ డి కూల్ డ్రింక్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొన్ని వాటికి కొన్ని పడవండి. మామిడి పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగకూడదు, అది ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందట. క్వశ్చన్ నెంబర్ 15. భారత్లోని ఏ క్రికెటర్ దగ్గర జెట్ ప్లేన్ ఉంది? ఆప్షన్స్: ఏ ఎంఎస్ ధోని, బి విరాట్ కోహ్లీ, సి సచిన్ టెండూల్కర్, అండ్ డి యువరాజ్ సింగ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ క్వశ్చన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అబ్బాయిలు అయితే ఇంకా తెలిసే ఉంటుంది. జెట్ ప్లేన్ ఎవరి దగ్గర ఉంది అని అడుగుతున్నానండి. మన క్రికెటర్లో విరాట్ కోహ్లీ దగ్గర జెట్ ప్లేన్ ఉందట. క్వశ్చన్ నెంబర్ 16. కాలు మీద కాలు వేసుకోవడం మంచిదేనా? వేసుకుంటే ఏ ప్రమాదం? ఆప్షన్స్: ఏ మోకాళ్ళ నొప్పి, బి తిమ్మిర్లు, సి కీళ్ళ వాపు, అండ్ డి రక్త ప్రసరణ జరగదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొందరు అంటే అఫీషియల్గా ఉంటుంది, కొంతమంది కాలు మీద కాలు వేసుకుంటూ కూర్చుంటుంటారు కదండి. ఆన్సర్ ఏంటంటే ఈ 4 అండి. ఎక్కువసేపు కాలు మీద కాలు వేసుకోవడం వల్ల మోకాలు నొప్పి వస్తుంది, అలాగే కీళ్ళ వాపు వస్తుంది, తిమ్మిర్లు వస్తాయి, రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగదట. క్వశ్చన్ నెంబర్ 17. టూత్ పేస్ట్తో పళ్ళే కాకుండా ఇంకే వస్తువులను శుభ్రం చేయొచ్చు? ఆప్షన్స్: ఏ మిర్రర్స్, బి షూ, సి ఆర్నమెంట్స్, అండ్ డి టైల్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది మీకు వింతగా ఉండొచ్చు అండి, టూత్పేస్ట్తో మనం పళ్ళే కదా దోముకుంటాం అనుకోవచ్చు, కాకపోతే ఈ 4 అటండి. మీకు ఇది వింతగా అనిపించవచ్చు. మిర్రర్స్ని క్లీన్ చేస్తారు, అలాగే షూని క్లీన్ చేస్తారు. ఆర్నమెంట్స్ అంటే పట్టీలు ఉంటాయి కదా, మన అమ్మాలు దోముతూ ఉంటారు ఈ టూత్పేస్ట్తోనే. అలాగే టైల్స్ కూడా టూత్పేస్ట్తో క్లీన్ చేయొచ్చటండి. మీలో ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోని. క్వశ్చన్ నెంబర్ 18. ఏ పండు తింటే PCOS తగ్గుతుంది? ఆప్షన్స్: ఏ మస్క్ మెలాన్, బి పపాయ, సి సపోటా, అండ్ డి లెమన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ మధ్యన అమ్మాయిల్లో తరచుగా వినే పదం ఇదే కదండి, PCOS, PCOD అని. దానికి మంచి ఫ్రూట్ ఏది అంటే మస్క్ మెలాన్ అండి, కర్బూజా. అది తింటే కొంచెం తగ్గే అవకాశం ఉందట. క్వశ్చన్ నెంబర్ 19. అన్నం తిన్న వెంటనే ఏం చేస్తే చికాకుగా ఉంటుంది? ఆప్షన్స్: ఏ పడుకోవడం, బి నడవడం, సి పరిగెత్తడం, అండ్ డి కూర్చోవడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొందరు తిన్న వెంటనే పడుకుండిపోతూ ఉంటారండి, అంటే కొంచెం అంటే నడవడానికి ఇబ్బందిగా, ఇంకా ఏం చేయలేను అన్నట్టు పడుకుంటే, ఫుల్గా వాటర్ తాగేసి అలాగే తినేసి పడుకుంటే ఏంటంటే చికాకుగా ఉంటుందండి. పడుకోవడం మాత్రం మంచిది కాదు. వాకింగ్ ఒక 5 minutes చేసినా మంచిదే. క్వశ్చన్ నెంబర్ 20. ఏ వస్తువును మళ్ళీ వేడి చేస్తే అది విషంతో సమానంగా మారుతుంది? ఆప్షన్స్: ఏ పపాయ, బి స్పినాచ్ అంటే పాలకూర, సి బీట్రూట్, అండ్ డి క్యారెట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ వస్తువును మళ్ళీ వేడి చేయకూడదు అంటే ఆన్సర్ ఏంటంటే బీట్రూట్ అండి. బీట్రూట్ని ఒకసారి ఫ్రైయో ఏదో చేసినాక మళ్ళీ వేడి చేయకూడదు, అది టాక్సిక్గా మారిపోతుందట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.